నువ్వు, నీ కొడుకు, నీ అల్లుడు, నీ బిడ్డ, నీ చుట్టాలు, నీ భజన పరులు, నీ ఒప్పందాలు, నీ దొంగ సర్వేలు చేసే దొంగ ఏజెన్సీలతో సహా గుర్తుపెట్టుకోండి. ఈ తారీఖు జూలై 10, 2026 నాడు మాట చెప్తున్నా. ఈ మాట కోసం రోజుకు 18 గంటలు పనిచేస్తాం మేమందరం, మా మిత్రులందరూ. ఒక్క క్షణం కూడా పెరగము, ఆలస్యం చేయము. ఎవరిని కూడా అన్యాయం జరగనీయం. తెలంగాణ ప్రజలకు, దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, బలైన వర్గాలు, మైనారిటీలు, మహిళలు, రైతులు, విద్యార్థులకు ఈ సంక్షేమ ప్రభుత్వం, ఈ ప్రజాపాలన ఒక సుభిక్షమైన పరిపాలన అందిస్తుంది. రామరాజ్యాన్ని తీసుకొస్తుంది. ఆనాడు మీ అందరికీ తెలుసు, వరేసుకుంటే ఉరేసుకున్నట్టే అని చంద్రశేఖరరావు అన్నాడు. ఈనాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు వరేసుకుంటే 500 రూపాయల బోనస్ ఇచ్చి చివరి గింజ వరకు కొంటాం. దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా నిలబెడతామని చెప్పారు. ఇవాళ సన్న బియ్యమే కోట్లాది మంది ప్రజలకు బుక్కెడు బువ్వ పెట్టే కార్యక్రమం జరుగుతుంది. అందుకే మిత్రులారా, ఈనాడు రైతుల కోసం వ్యవసాయం దండుగ కాదు, వ్యవసాయం పండుగ చేయాలి, రైతును రాజును చెయ్యాలన్న ఆలోచనతోని మీ నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు గారు ఏది ఏమైనా 600 అక్కడి సూర్యుడు ఇక్కడ మలిసినా రైతు భరోసా నిధులు ఇవ్వాలి, మీరు సహకరించాలని నన్ను బట్టి గారిని అడగడం జరిగింది. అందుకే పోయిన సంవత్సరం జూన్లో 9 రోజుల్లో 9,000 కోట్లు రైతు భరోసా మీ ఖాతాలో వేయడం జరిగింది. ఈ సంవత్సరం కూడా ఇదే ఖమ్మం మధుర నుంచి 30 తారీఖు నాడు జూను రైతు భరోసా ఖాతాలో నిధులు వెయ్యాలి అంటే ఆనాడు మీ అభిమానానికి వరుణ దేవుడు కూడా ప్రసన్నమై మనకు వర్షం కురిపించడంతో ఇక్కడ ఈ ప్రాంగణంలో సభ పెట్టుకోలే. కానీ నిధుల బదిలీ వాయిదా వేయలే. శిల్పారామంలో అప్పటికప్పుడు మా యువ శాసనసభ్యులందరూ ఈర్లపల్లి శంకర్తో సహా చాలామంది, వందలాది మంది రైతుల సమక్షంలో మొదటి విడత రైతు భరోసా నిధులు శిల్పారామంలో విడుదల చేసినాం. సరిగ్గా 9 రోజుల సమయంలో ఈనాడు ఇక్కడ సభ పెట్టి చివరి విడతగా 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా మీ ఖాతాలో వేసినాం. సోదరులారా, ఇలా రైతు భరోసానే కాదు, రైతు బీమా ఉండొచ్చు, రైతు భరోసా కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, రైతు గిట్టుబాటు ధర కావచ్చు, రైతు బోనస్ కావచ్చు, రైతుకు ఉచిత కరెంటు కావచ్చు, అదేవిధంగా అకాల వర్షాల వల్ల పంట కొట్టుకపోతే రైతు నష్ట పరిహారం కావచ్చు. దాదాపుగా 1,70,000 కోట్ల రూపాయలు ఈ 30 నెలల్లో రైతుల కోసం ఖర్చు పెట్టిన ప్రభుత్వం భారతదేశంలోనే తెలంగాణ ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం. ఆనాడు 10 ఏళ్లల్లో నెలకు 2,500 కోట్లు వాళ్ళు ఖర్చు పెడితే 30 నెలల్లో ప్రతి నెలకు 5,525 కోట్ల రూపాయలు, దాదాపుగా 1,70,000 కోట్ల రూపాయలు ఈరోజు తెలంగాణ రైతాంగానికి ఖర్చు పెట్టినమని నేను ధైర్యంగా ఈరోజు చెప్పదలుచుకున్నా. మిత్రులారా, 25,35,000 మంది రైతులకు 20,617 కోట్ల రూపాయలు, 2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేసిన ప్రభుత్వం మన ప్రభుత్వం. 30 నెలల్లో రైతులకు ఉచిత కరెంటు కోసం ప్రతి నెల 1,000 కోట్లు, 30,000 కోట్ల రూపాయలు రైతుల కోసం ఉచిత కరెంటు చెల్లించిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంతకుముందే మిత్రుడు బట్టి విక్రమార్క గారు ఒక మాట చెప్పారు. ఆనాడు ఎన్నికల్లో దుర్మార్గులు విష ప్రచారం, తప్పుడు ప్రచారం, కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదన్నారు. ఇవాళ కల్వకుంట్లలో నేను అడుగుతున్నా, కరెంటు వైరు పట్టుకో కాకిలాక మాడి మసైపోతావా లేదా నేను చూస్తా.
అది రాత్రైనా పొద్దునైనా ఎప్పుడైనా ఉచిత కరెంటు మా పేటెంట్. ఆనాడు 2004 ఎల్బీ స్టేడియంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదటి సంతకం పెట్టి రైతాంగానికి ఉచిత కరెంటు అందించి రైతుల మీద ఉన్న వేల కేసులను తొలగించి 1400 కోట్ల రూపాయల రైతుల బిల్లులను మాఫీ చేసి మొట్టమొదటి సంతకం సువర్ణ అక్షరాలతో పెట్టింది వైఎస్ఆర్ కాదా, కాంగ్రెస్ ప్రభుత్వం కాదా అని నేను అడుగుతున్నా. వెనుకటికెవడో తలాతోక లేనోడు తాత దగ్గరకు వచ్చి నీకు దగ్గు నేర్పుతా అని చెప్పిండంట. తాత వాడిని చూసి సుట్ట చేతికిచ్చినాడు, ఈ సుట్ట పిలిచిరా ఒకసారి పిలగాని. సుట్ట పిలిచి కళ్ళు తిరిగి బోర్ల బొక్కలు పడ్డాడంట. అట్లనే ఉచిత కరెంటు గురించి ఈరోజు కేసీఆర్ వాళ్ళ బంట్రోతులు వచ్చి మనకానే చెప్పేది. 10 ఏళ్ళు ఉచిత కరెంట్ ఇచ్చి రైతులను ఆదుకున్న కాంగ్రెస్కు ఉచిత కరెంటు పేటెంట్ రైట్ అయితే మనల్ని కాదని దాన్ని కొట్టేద్దామని చూసారు. ఇవాళ అందుకే ఉచిత కరెంటుతో పాటు రైతులు పండించిన పంట 500 బోనస్ కింద 3500 కోట్లు, రైతు బీమా కింద 1000 కోట్ల రూపాయలు, ఇలా చెప్పుకుంటూ వెళ్తే రైతులను ప్రతి సందర్భంలో కష్టం వచ్చినా నష్టం వచ్చినా రైతు బాగుంటేనే ఎద్దేడ్చిన వ్యవసాయం, రాయితేడ్చిన రాజ్యము బాగుండదని పెద్దలు ఎట్లయితే చెప్పినరో రైతు కళ్ళల్లో ఆనందం చూడాలి. ఆ రైతుల ఆనందమే మా ఆశీర్వాదము. ఈ రైతు ఆశీర్వాద సభ అని ఈనాడు సభను ఏర్పాటు చేసుకున్నాం.